హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇప్పుడు మనం ఈ వీడియోలో వివో X300 FE ఫోన్కి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అండ్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ముందుగా ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 12+ 256GB వేరియంట్ 80,000కు, 12+ 512GB వేరియంట్ 90,000కు లాంచ్ చేశారు. ఇప్పుడు మనం స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో 6.31 ఇంచెస్ 1.5K LTPO AMOLED డిస్ప్లేని ఇస్తున్నారు. దీనికి 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంటుంది. ఇందులో 5000 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. HDR10+ సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక 10-bit ప్యానెల్. అలాగే ఫ్రంట్ సైడ్ స్కార్ జెన్సేషన్ గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా గ్లాస్ ప్రొటెక్షన్తోనే వస్తుంది. ఏజీ మ్యాట్ గ్లాస్ ప్రొటెక్షన్. అలాగే ఫ్రేమ్ అంతా అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది. ఇందులో స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ ఉంటుంది. దీనికి 3.8 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. అలాగే ఇందులో LPDDR5X RAM UFS 4.1కు సంబంధించిన స్టోరేజ్ వేరియంట్లు ఉంటాయి. ఇందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. సోనీ IMX921 సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది. 3x వరకు ఆప్టికల్ జూమ్ చేసుకోవచ్చు. ఇది సోనీ IMX882 సెన్సార్. దీనికి కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఇది ఓమ్ని విజన్ సెన్సార్. దీంట్లో రియర్ సైడ్ 8K 30fps వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ సైడ్ 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇది JN1 సెన్సార్. దీన్ని ఉపయోగించి 4K 60fps వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే మెయిన్ కెమెరాకు, పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్కు, అలాగే ఫ్రంట్ కెమెరాకు జైస్ పార్ట్నర్షిప్ ఉంటుంది. దీంట్లో ఈసారి ఫస్ట్ టైంగా ఈ X300 FE కూడా టెలికన్వర్టర్ లెన్స్ కిట్ సపోర్ట్ని ఇస్తున్నారు. 200mm టెలికన్వర్టర్ లెన్స్ కిట్ సపోర్ట్ ఇస్తున్నారు. దీన్ని మనం సపరేట్గా కొనుక్కోవాల్సి ఉంటుంది. అలాగే ఇందులో మంచి ఫోటోగ్రాఫ్స్ అండ్ వీడియోగ్రాఫ్స్ వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఒక అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా తప్పించి మిగిలిన 3 కెమెరాస్ అయితే చాలా మంచిగా పర్ఫామ్ చేస్తాయి అనుకోవచ్చు. అలాగే ఇందులో 6500 mAh బ్యాటరీ ఉంటుంది. 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 40 watts వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బైపాస్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఇస్తున్నారు. ఇది Origin OS 6 Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 5+7 years అప్డేట్స్ ఇస్తామన్నట్లు చెప్తున్నారు. ఇందులో డ్యూయల్ స్టూడియో స్పీకర్స్ ఉంటాయి. Wi-Fi 7, బ్లూటూత్ 6.0 టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది. అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఐఆర్ బ్లాస్టర్ అండ్ NFC రెండు ఉంటాయి. అలాగే MIL 810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్తో పాటుగా IP68 అండ్ IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్తో వస్తుంది. ఇందులో USB 2 సపోర్ట్తోనే వస్తుంది. 18 5G బ్యాండ్స్ ఉంటాయి. మరి ఇప్పుడు మనం ఇది లాంచ్ చేసిన బడ్జెట్లో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అన్న వాటి గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో డిస్ప్లే బాగుంటుంది. అలాగే స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ గేమ్స్ని కూడా హ్యాండిల్ చేస్తుంది. ఇది గేమ్స్ ఆడుతుంటే హీట్ ఎక్కద్దని చెప్పేసి 4500 mm² వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ని కూడా ఇచ్చారు. LPDDR5X RAM UFS 4.1 స్టోరేజ్ కాబట్టి మంచిగానే హ్యాండిల్ చేస్తుంది గేమ్స్ని కూడా. కెమెరాస్ దగ్గర మెయిన్ కెమెరా, పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్, ఫ్రంట్ కెమెరా బాగానే పర్ఫామ్ చేస్తాయి. కానీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా దగ్గరనే 8 మెగాపిక్సెల్ ఇచ్చారు. ఇది అంత డీటెయిల్స్ని అయితే క్యాప్చర్ చేయలేదు. కాంపాక్ట్ ఫోన్ అయినప్పటికీ 6500 mAh బ్యాటరీ ఇచ్చారు. ఇది కూడా ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ 80,000 పెట్టినప్పుడు వీళ్ళు USB 3 సపోర్ట్ ఇచ్చి ఉండాల్సింది. కానీ USB 2 సపోర్ట్ మాత్రమే ఇస్తున్నారు. ఇక్కడ ఇది కూడా ఒక కారణం చెప్పుకోవాలంటే ఈ వివో X300 FE కంటే వివో X300 ఫోనే తక్కువ ధరకు వస్తుంది. 75,800కు ఈ రేంజ్లో వస్తుంది. అక్కడ ఆ ఫోన్ని తీసుకోవడమే బెటర్ అని చెప్తాను. ఇంకా దీంట్లో కంటే ఆ ఫోన్లో మంచిగానే ప్రాసెసర్ మంచిగానే గేమ్స్ని హ్యాండిల్ చేస్తుంది. మీడియాటెక్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. అలాగే అందులో 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. దాంతో పాటుగా ఇందులో 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇస్తున్నారు. కానీ ఆ ఫోన్లో మనకు 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది. అది కూడా ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. అలాగే
కొద్దిగా బ్యాటరీ దీనికంటే తక్కువగా వస్తుంది. 6040 mAh బ్యాటరీ ఇస్తున్నారు. కానీ పర్లేదు, దాన్ని కూడా మనం 1 డే అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ X300 FEని కొనుక్కునే బదులుగా ఈ 76,000 బడ్జెట్లో ఈ వివో X300ని కన్సిడర్ చేయమని అయితే నేను మీకు సజెస్ట్ చేస్తాను. మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.